ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా ఉండి ప్రతి పథకాన్ని పేదవాళ్ళకి అందరికీ ప్రతి గడపని అందిస్తున్న మహానుభావుడు జగన్మోహన్ అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు, అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి చూడాలని కోరిక, అతనే సీఎం కూర్చోబెట్టాలని కోరిక. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చారు. రైతు రుణమాఫీ హామీ ఇచ్చాడు, వర్కర్ రుణమాఫీ అని చెప్పి హామీ ఇచ్చాడు, ఇంకింత ఉద్యోగాలు హామీ ఇచ్చాడు. సుమారు 600 పైన హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ రకరకాల హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ నమ్మే పరిస్థితి రాష్ట్రంలో ఎవరూ లేదు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ అని చెప్పి అడిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి లేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలతో పాటు నవరత్న పథకాలు కానీ, అమ్మఒడి పథకం కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, నాడు నేడు పథకాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇవన్నీ పథకాలని పేదవాళ్ళకి నేరుగా అందుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ గారు నమ్ముతున్నారు. జగన్ అంటే ఒక నమ్మకం, ఒక నిజం, ఒక ధైర్యం ఈ రాష్ట్రంలో. ఈ ధైర్యం కల్పించే నాయకుడు ప్రతి పేదవాడికి అండగా ఉన్నాడు. గతంలో కూర్చుకుంటే నాడు నేడు పథకం లేడు, అమ్మఒడి పథకం లేదు. ఈ పథకాలు వచ్చిన తర్వాత స్కూల్స్ అన్నీ బాగా ఇంప్రూవ్ అయినాయి. నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత అక్షరాస్యత శాతం బాగా ఈ రాష్ట్రంలో బాగా పెరిగిపోయింది. ఈ పథకాలు నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రతి రూపాయి అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రంలో పేదరికం పూర్తిగా తగ్గిపోయి ప్రతి ఒక్కరి జీవన పరిణామాలు బాగా పెరిగింది. ముఖ్యంగా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, బడుగు బలిగిన వర్గాలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అనే వాళ్ళందరూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ గారి దయ వల్ల మేము 4 రూపాయలు సంపాదించాము, మేము 3 కోట్ల భోజనం చేస్తాననే కారణం జగన్మోహన్ గారు అని చెప్పేసి ప్రతి ఊరు వాడ కూడా జగన్మోహన్ గారిని కీర్తిస్తుందంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి దయ వల్ల ఇన్ని బెనిఫిట్లు పొందుతున్నారు. అంతకుముందు అమ్మఒడి పథకం తీసుకుంటే 15,000 రూపాయలు. మన ప్రీతం నాయకులు బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి 2019 ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ఏ హామీలు పెట్టారో, ముఖ్యంగా నవరత్న పథకాలు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో 99% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభను తెలియజేస్తారు. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. ఇచ్చిన హామీలను పూర్తిగా ఎలక్షన్ అయిన తర్వాత, సీఎం హోదా అయిన తర్వాత కూడా విస్మరిస్తే మళ్ళా జగన్ ఫస్ట్ నుంచి కూడా మా మేనిఫెస్టో ఒక బైబుల్ లాంటిది, ఒక పురాణం లాంటిది, ఒక భగవద్గీత లాంటిది అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రతి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా జగన్మోహన్ ఇచ్చిన పథకాలు చూపిస్తూ ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి పథకం వచ్చిందని చెప్పేసి స్కూల్స్ అన్ని డెవలప్ అయ్యి జగన్మోహన్ అని చెప్పేసి ప్రతి ఊరు వాడ అంతా కలిసిమెలిసి మళ్ళా మాకు జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి అవ్వాలి, ఇదే పథకాలు మళ్ళా కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి గడప తట్టి, ప్రతి వాలంటీర్ల ద్వారా కానీ, సచివాలయం ద్వారా కానీ గడప తట్టి ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి అందిందంటే ఇది జగన్మోహన్ గారి దయ అని చెప్పేసి ప్రతి ఒక్కరు, ప్రతి ఊరు, ప్రతి అక్కాశీలను కొనియాడతారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం బాగుంది. అదేవిధంగా పోయినసారి హామీలు నెరవేర్చాము. మళ్ళీ ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో నవరత్న ప్లస్ అని చెప్పేసి మళ్ళీ మా కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ గారు మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదేవిధంగా కాపున ఇస్తాం, అంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా కాపున ఇస్తాం. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కాపున ఇస్తాం, మా అక్క చెల్లెలు బాగుండాలని చెప్పేసి గతం కన్నా ఎక్కువ 1,20,000 రూపాయలు సంవత్సరం చేస్తానంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారితో పెద్ద గతంలో ఏ విషయం వేస్తుంది దానికన్నా ఎక్కువ పేదవాళ్ళు 40 సంవత్సరాలు లేకపోవడం కూడా ఆసరా పథకం ద్వారా వాళ్ళకి డబ్బులను వేసి ఇంప్రూవ్ చేస్తానంటే ప్రతి ఒక్కరి పేదల మీద జగన్మోహన్ గారు ప్రేమ ఎక్కువ. గత ప్రభుత్వాలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి దైవం చూస్తున్నారు. దేవుడు ఉంటే మా పరిపాలన బాగుంది, పేదలుగా ఉంటుందని ఊహిస్తున్నాను. కాబట్టి ఇదే మేనిఫెస్టో నేను ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతి గ్రామానికి వెళ్తాం, జగన్మోహన్ గారు చేసిన మంచి పథకాలు అన్ని గ్రామాలకు చెప్తాము, ప్రతి ఇంటికి చెప్తాము. ఇదే మేనిఫెస్టో 100% ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి
జగన్మోహన్ ఇచ్చిన మాటకు నిలబడతారు. 100% ఇంప్లిమెంట్ చేస్తారని విశ్వసిస్తున్నారు. 100% అదేవిధంగా జగన్మోహన్ వచ్చి దశమి పూర్తి మద్దతు ఇచ్చి అమలు చేస్తారు. కానీ జగన్మోహన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి పేదల ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అంతా కూడా పేదలందరూ కూడా పార్టీలకు అతీతంగా పథకాలు పేదవాళ్ళకి అందిస్తారు కాబట్టి ఈ రాష్ట్రం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కటి అందులో ఏం చేసి ఇచ్చిన పథకాలు మర్చిపోకుండా జగన్మోహన్ గారి ఇంటికి తగ్గి ఒక 5 నెలలు సెకండ్లు తప్ప ప్రతి ఇంటికి పేదవాళ్ళకి అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గవర్నమెంట్ జగన్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి మేలు జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఎవరు న్యాయం చేస్తే పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా పేదవాళ్ళకి సహాయం చేసే నాయకుడి రాష్ట్రానికి కావాలి. సహాయం చేసే మేము ఓడుతున్నాము. అందువల్ల ఓడేటప్పుడు మీరు జగన్ వల్ల మీరు పెట్టుకున్నాం ఆయనే మనం ఓటేస్తాం. ముఖ్యంగా మహిళలు ఎన్నో విధాలుగా అందరూ జగన్ ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రం దిశ